అబ్బా! హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. మనం ఫెంటాస్టిక్ ఫోర్ని చూసి 10 ఇయర్స్ అవుతుంది. అండ్ ఆ రీసెంట్ సినిమా చాలా బాగోదు. సో మళ్ళీ ఈ క్యారెక్టర్స్ మీద ఒక మూవీ చేస్తున్నారు, అండ్ అది కూడా ఒక డిఫరెంట్ యూనివర్స్లో. సో మనకి ఏ మార్వెల్ మూవీ చూడాల్సిన అక్కర్లేదన్నమాట. ఈ మూవీ వాళ్ళ ఒరిజిన్ స్టోరీ కాదు. సో మనం వాళ్ళ ఒరిజిన్స్ అండ్ స్టోరీ ఏంటి అని మాట్లాడుకుందాం. అలాగే గెలాక్టస్ అండ్ సిల్వర్ సర్ఫర్ ఎవరు అనేసి కూడా మాట్లాడుకుందాం. నేను మెయిన్లీ మార్వెల్ అండ్ డీసీ మూవీస్ అండ్ కామిక్స్ గురించి మాట్లాడతాను. ఇంకా వేరే ఏ సినిమా అయినా నన్ను ఎక్సైట్ చేస్తే దాన్ని కవర్ చేస్తా. మీకు ఈ టాపిక్స్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మనం టైం వేస్ట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేద్దాం. రీడ్ రిచర్డ్స్ ఒక సైంటిస్ట్, అండ్ అతని ఎమోషన్ కంటే లాజిక్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాడు. ఇతడు స్పేస్ ఎక్స్ప్లోరేషన్ కోసం ఒక ఎక్స్పెరిమెంటల్ మిషన్ని డిజైన్ చేస్తాడు. తను అతని బెస్ట్ ఫ్రెండ్ బెన్ గ్రిమ్ని పైలట్ చేయడానికి అడుగుతాడు, ఎందుకంటే అతను ఒక సీజన్డ్ మిలిటరీ పైలట్. బెన్ ఒక చాలా లాయల్ అండ్ స్వీట్ పర్సన్, అండ్ అతని లాయల్టీ వల్ల రీడ్కి ఓకే చెప్తాడు, ఇష్టం లేకపోయినా. డాక్టర్ ఫ్రాంక్లిన్ స్టామే ఈ ప్రాజెక్ట్ని ఫండ్ చేస్తాడు, అండ్ అతని కూతురు సూ స్టామ్ ఒక బ్రిలియన్ సైంటిస్ట్ అండ్ బొటానిస్ట్. అండ్ అట్ ద సేమ్ టైం తను రీడ్ గర్ల్ ఫ్రెండ్ అవడం వల్ల తను ఈ స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతుంది. తనకు ఒక తమ్ముడు ఉంటాడు, అతనే జానీ స్టామ్. అండ్ అతను చాలా ఫ్లాంబాయింట్, ప్లే బాయ్ అండ్ హాట్ హెడెడ్ క్యారెక్టర్. అతని ఈ ప్రాజెక్ట్లో జాయిన్ అవుతాడు జస్ట్ కిక్ కోసం. వాళ్ళు స్పేస్ని ఎక్స్ప్లోర్ చేస్తుండగా సడన్గా ఒక సోలార్ ఫ్లేర్ వల్ల వాళ్ళ స్పేస్ క్రాఫ్ట్ని హెవీ కాస్మిక్ రేడియేషన్ హిట్ చేస్తుంది. అండ్ స్పేస్ షిప్లో ఉన్న రేడియేషన్ షీల్డ్స్ ఫెయిల్ అవ్వడం వల్ల కాస్మిక్ రేడియేషన్స్కి ఎక్స్పోజ్ అవుతారు. ఆ రేడియేషన్స్ వల్ల వాళ్ళ డిఎన్ఏలో జెనెటిక్ మ్యూటేషన్ జరుగుతుంది, అండ్ దానివల్ల వాళ్ళకి పవర్స్ వస్తాయి. ఒక్కొక్కరికి డిఫరెంట్ పవర్స్ వస్తాయి. రీడ్కి ఎలాస్టిక్ పవర్స్ వస్తుంది, అంటే అతను తన బాడీని ఏ సైజ్ అండ్ షేప్కైనా చేంజ్ చేయొచ్చు. అంటే దాన్ని చేయొచ్చు అన్నమాట. ఇంకా స్యూకి ఇన్విజిబిలిటీ పవర్స్ వస్తుంది, అండ్ తను ఫోర్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేయగలుగుతుంది. డెఫినెట్లీ ఫెంటాస్టిక్ ఫోర్లో అందరికంటే ఎక్కువగా డేంజరస్ ఎవరైనా ఉన్నారు అంటే అది తనే. తను కావాలంటే తన ఫోర్స్ ఫీల్డ్ పవర్స్ని యూజ్ చేసి మన బాడీస్ లోపల ఫోర్స్ ఫీల్డ్స్ క్రియేట్ చేసి మన ఆర్గన్స్ని ఇంటర్నల్లీ బ్లాస్ట్ చేయగలుగుతుంది. ఊహిస్తేనే భయంకరంగా ఉంది. బెన్ గ్రిమ్ రాక్ లాగా ట్రాన్స్ఫార్మ్ అయిపోతాడు, అండ్ అతనికి సూపర్ హ్యూమన్ స్ట్రెంగ్త్, డ్యూరబిలిటీ అండ్ ఇమ్యూనిటీ వస్తుంది. తను రాయిగా మారిన అతను మనసు మాత్రం బంగారం. తను చూడటానికి మాన్స్టర్లా ఉంటాడు, కానీ తనలో ఉన్న పెయిన్, లాయల్టీ అండ్ కైండ్నెస్ వల్ల అతనితో ఈజీగా కనెక్ట్ అవుతాం. ఇంకా మన డాషింగ్ హీరో జానీ స్టామ్కి అగ్గిపెట్ట మచ్చ పవర్స్ వచ్చాయి. అదే బ్రో, అతను హాట్గా ఉంటాడు ఆయనలాగా. తను తనని ఫైర్తో కవర్ చేసుకోగలడు, అలాగే అతను ఫైర్ని కంట్రోల్ చేయొచ్చు. దాన్నే పైరోకెనేసిస్ అంటారు. అతను ఫైట్ చేసేకి ముందు 2 సార్లు ఆలోచించడు, అండ్ అందుకే తను చాలా ఫియర్లెస్. హీఈస్ ఎ రెబెల్ విత్ చామ్. వాళ్ళు వాళ్ళ పవర్స్ని కర్స్గా కాకుండా ఒక బ్లెస్సింగ్స్ లాగా కన్సిడర్ చేసి పబ్లిక్ని సేవ్ చేయడానికి మొదలు పెడతారు. వాళ్ళ పవర్స్ వల్ల రీడ్ ద స్మార్టెస్ట్ మ్యాన్ అలైవ్ని మిస్టర్ ఫెంటాస్టిక్ అని, స్యూని ఇన్విజిబుల్ ఉమెన్ అని, బెన్ని ద థింగ్ అని, అండ్ జాన్ని ద హ్యూమన్ టార్చ్ అని పిలవడం మొదలుపెట్టారు. చాలామంది బెన్ని అక్సెప్ట్ చేయడానికి టైం పట్టింది, అండ్ అదే టైంలో తన పర్సనల్ లైఫ్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తను డిప్రెషన్లోకి వెళ్ళిపోయాడు. రీడ్ అండ్ స్యూ అతన్ని కంఫర్ట్ చేసి సపోర్ట్ చేశారు. జానీ అండ్ బెన్ ఒక అన్న తమ్ముడు లాంటి రిలేషన్ అన్నమాట. జానీ ఎప్పుడు చూసినా అతన్ని టీజ్ అండ్ ఇరిటేట్ చేస్తూ ఉంటాడు, అండ్ బెన్ ఫ్రస్ట్రేట్ అవుతూ ఉంటాడు. వీళ్ళ ఇద్దరూ ఒకరొకరిని హేట్ చేస్తారు, కానీ దానిలోనే వాళ్ళ ప్రేమ కనిపిస్తుంది. వన్ ఆఫ్ దేర్ ఐకానిక్ విలన్స్ వచ్చేసి సిల్వర్ సర్ఫర్ అండ్ గెలాక్టస్. వీళ్ళు మన కొత్త ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాల్లో ఉంటారు. ఇక్కడ సిల్వర్ సర్ఫర్ ఎవరు అని చెప్పడానికి ముందు గెలాక్టస్ ఎవరు అని మాట్లాడుకుందాం. గెలాక్టస్ యాక్చువల్లీ ఒక మార్టల్గా ఉండేవాడు.
అతను మార్టల్గా ఉన్నప్పుడు అతని పేరు గ్యాలన్ అని ఉండేది. అతను ఉన్న యూనివర్స్ పేరు టా, అండ్ అది మన మెయిన్ యూనివర్స్కి ముందు ఎగ్జిస్టెన్స్లో ఉండేది. అతని యూనివర్స్ చనిపోతుండగా తను ఎస్కేప్ అవుతాడు ఒక షిప్లో, అండ్ అతను కొలాప్సింగ్ కాస్మిక్ కోర్ లోపల వెళ్ళిపోతాడు. అతను అప్పుడు గెలాక్టస్గా మారుతాడు, ఒక కాస్మిక్ బీయింగ్గా మారుతాడు. అతని సోల్ పర్పస్ వచ్చేసే ప్లానెట్స్ని తినడం. ఆ ప్లానెట్స్లో లైఫ్ ఫామ్ ఉండాలి, అప్పుడే అతని ఆకలి తీరుతుంది. ఇది తను చేసేది కాస్మిక్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి. దట్ ఈస్ హిస్ గ్లోరియస్ పర్పస్. అండ్ అతను తన సైజ్ని ఒక నార్మల్ హ్యూమన్గాను చేంజ్ చేయగలడు, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ప్లానెట్ని ఒకేసారి నోట్లో పెట్టుకునే అంత పెద్దగా అవ్వగలడు. Hey, I've seen this one. This is a classic. గెలాక్టస్కి ఏ ప్లానెట్స్ని తినాలి అనేది చెప్పేది సిల్వర్ సర్ఫర్. సిల్వర్ సర్ఫర్ వచ్చేసి ఒక టైటిల్ ఫర్ బీయింగ్ హిజ్ హెరాల్డ్. అర్థం కాలేదు కదా, అడుగు. అలా క్యూట్గా చూడకు. హెరాల్డ్ అంటే దూత, అండ్ ఆ దూతకి సిల్వర్ సర్ఫర్ అనే పేరు. సో కామిక్స్లో మేల్ సిల్వర్ సర్ఫర్ వచ్చేసి నారిన్ రాడ్, అండ్ ఫీమేల్ సిల్వర్ సర్ఫర్ వచ్చేసి షాలాబెల్. వాళ్ళిద్దరూ డిఫరెంట్ యూనివర్సెస్లో డిఫరెంట్ సిల్వర్ సర్ఫర్స్. అండ్ ఈ సినిమాలో మనం షాలాబెల్ని చూస్తాం. నారిన్ రాడ్ని మనం ఆల్రెడీ ఒక పాత ఫెంటాస్టిక్ ఫోర్ సినిమాలో చూసాం. కామిక్స్లో మన మెయిన్ టైమ్ లైన్లో నారిన్ రాడ్ వచ్చేసి సిల్వర్ సర్ఫర్, అండ్ అతను సిల్వర్ సర్ఫర్ అవ్వడానికి ముందు అతను ఒక ప్లానెట్తో అతని లవర్ షాలాబెల్తో ఉంటాడు. గెలాక్టస్ అతని ప్లానెట్ని తినడానికి వచ్చినప్పుడు నారిన్ రాడ్ అతనితో ఒక ట్రేడ్ చేస్తాడు. అతని ప్లానెట్ని వదిలేస్తే అతను గెలాక్టస్కి హెరాల్డ్ అవ్వడానికి రెడీ అని. అప్పుడు గెలాక్టస్ అతనికి కాస్మిక్ పవర్స్ ఇచ్చి అతన్ని బ్రెయిన్ వాష్ చేసి అతని సిల్వర్ సర్ఫర్గా క్రియేట్ చేస్తాడు. షాలాబెల్ ఇంకో టైమ్ లైన్లో తను నారిన్ రాడ్ని రీప్లేస్ చేస్తుంది ఆ సిల్వర్ సర్ఫర్. ఈ సినిమాలో ఫ్రాంక్లిన్ రిచర్డ్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. అతను రీడ్ అండ్ స్యూకి పుట్టిన పిల్లోడు. అతని గురించి ఎక్కువ చెప్పాలనుకోవట్లేదు, మీరు సినిమా చూసి తెలుసుకోండి. ఐ హోప్ దిస్ టైమ్ మార్వెల్స్ ఫస్ట్ ఫ్యామిలీ పెద్ద స్క్రీన్ మీద ఒక మంచి సక్సెస్ సాధించాలి అని. దీంతో మన వీడియో ఎండ్కి వస్తుంది, అండ్ ఈ సినిమాని చూసి అందరికీ స్పాయిలర్స్ ఇవ్వకండి. బీ ఎ పంక్ రాకర్. మీకు ఈ వీడియో నచ్చింది అంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మనం మళ్ళీ కలుద్దాం ఇంకో కొత్త వీడియోలో. అంటిల్ దెన్, పీస్ అవుట్.